We got some trouble, bro. ఈ డిస్ప్లే చాలా వేడిగా ఉంది. కాలిందిగా. ఓకే, ఫైనల్గా దెబ్బ అయిపోయాము. ప్లాన్లో చేంజెస్ జరుగుతాయి. హాయ్ గైస్, సో ఇది మా డే 2 జలంధర్ టు శ్రీనగర్. అప్రాక్సిమేట్లీ 420 కిలోమీటర్స్ ఉంది. అండ్ మేము అప్రాక్సిమేట్లీ 7 o'clockకి మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసినాం. పొద్దున వ్లాగ్ షూట్ చేయలేకపోయాము ఎందుకంటే హెవీ రైన్ ఫాల్ ఉండి అప్రాక్సిమేట్లీ 100 kilometers కంటిన్యూస్ రైన్ ఉండే. సో మా షూస్ అన్నీ పోయినాయి. మేము లోపల కవర్ పెట్టుకొని ఇది వేసుకున్నాం రెండోసారి, సెకండ్ టైం సాక్స్కి. ఇది మా బైక్ పరిస్థితి. జమ్మూ ఎంటర్ అయ్యాము, కొంచెం సెట్ చేసుకున్నాము, రైనింగ్ గేర్ అంతా తీసేసాం. క్లైమేట్ కొంచెం క్లియర్గా ఉందనిపించింది. చూద్దాం. సో అప్రాక్సిమేట్లీ ఇంకా 250 kilometers ఉందనుకుంటా మా నెక్స్ట్ టార్గెట్కి. ఇక్కడ టెంపరేచర్ 29 ఉంది, కానీ హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. అసలు చూడండి, వెదర్ అయితే ప్లెజెంట్గా ఉంది, కానీ హ్యూమిడిటీ అయితే ఘోరంగా ఉంది. సో ఫైనల్గా ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. సో పొద్దున ఈ రెయిన్ వల్ల మాకు మా రైడింగ్ గేర్స్, బట్టలు, సాక్స్లు, ఆల్మోస్ట్ ఇద్దరు బ్యాగ్స్ అన్నీ తడిసిపోయినాయి. సో అవి కొంచెం సెట్ చేసుకొని, కొంచెం వెదర్ బాగుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తాం. బట్ ఇదంతా 1 way. అండ్ మా అందరివి కూడా ప్రీపెయిడ్ సిమ్. సో మా అందరికీ అప్పుడే ఇంటర్నెట్స్, నెట్వర్క్స్ అన్నీ కూడా పోయినాయి. సో వెనకాల మా ఫ్రెండ్ అతనికి మాత్రం అతనికి పోస్ట్ పెయిడ్ సిమ్ ఉంది. సో అతనికి మాత్రం వస్తుంది. సో మా వాడే చెప్తే అదే ఇంకా మాకు ఈరోజు అరౌండ్ 12:30. సో అప్రాక్సిమేట్లీ 6 to 7 hours పడుతుంది. సో ఎక్స్పెక్టింగ్ బ్రేక్స్ వేసుకొని, వెదర్ కండిషన్స్ కన్సిడర్ చేసుకొని, అన్నీ కన్సిడర్ చేసుకొని 8 మ్యాక్స్ 8 లోపల రూమ్కి వెళ్ళాలి. సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎంత రైడ్ చేసినాము అంటే నేను మీకు చూపిస్తాను. టోటల్గా 553 చేసాం ఇప్పటి వరకు. సో అప్రాక్సిమేట్లీ నిన్న 12:37 ఆ టైంకి మేము స్టార్ట్ అయినాం. కానీ ఢిల్లీలో 12:37కి స్టార్ట్ అయినా కూడా అప్రాక్సిమేట్గా 25 kilometers కవర్ చేయడానికి మాకు 3 hours పట్టింది. 2.5 hours పట్టింది. 1 hour లంచ్. సో మేము ఆ లంచ్ తర్వాతనే అన్నీ సెట్ చేసుకొని అక్కడ నుంచి ప్రాపర్గా రైడింగ్ చేయడం స్టార్ట్ చేసినాం. సో నిన్న మేము జలంధర్లో హోటల్కి వెళ్ళే టైంకి 10 అయిపోయింది. బట్ ఢిల్లీ టు జలంధర్ రోడ్స్ బాగున్నాయి. అది 390 kilometers స్ట్రెచ్ అయినప్పటికీ కూడా మాకు అంత టైర్డ్ ఏం లేదు. ఇంకోటి ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఎక్సైటెడ్ ఉన్నాం కాబట్టి కొట్టేసినాం. బట్ ఈరోజు కూడా జలంధర్ టు శ్రీనగర్. సో అది కూడా అప్రాక్సిమేట్లీ 421 kilometers ఉంది. కానీ చెప్పాను కదా, పొద్దున ఆల్రెడీ 120 kilometers వరకు ఫుల్ రైన్ ఉండే. సో గోప్రో కాదుగా, మేము డ్రైవింగ్ కూడా కంప్లీట్గా ఫోకస్ చేయలేకపోయినాం. సో అంత రైన్ ఉండే. సో ఇక్కడ కొంచెం అంత సన్నీ ఏం లేదు, బట్ క్లియర్గా ఉంది వెదర్ అయితే సో ఫార్. చూద్దాం. వచ్చేసాడు. ఇంట్లో చెప్పలేదు అనుకుంటా. ఏం పడింది? ఏంది? ఓకే, we got some trouble, bro. ఒక నిమిషం సైలెన్సర్ ఉంటుంది, జాగ్రత్త.
నేను తీస్తా. ఏం వద్దు, ఈ డిస్ప్లే చాలా వేడిగా ఉంది. కాలిందిగా. ఒక్క నిమిషం. ముందర తోగింది బండి. క్లిప్ ఉంది, ఆ క్లిప్ తీసేస్తే సరిపోయింది. జాగ్రత్త. ఏం కాలేదు. షూలు పోయినాయి, సాక్సులు పోయినాయి, సాక్సులు పోయినాయి, జాకెట్లు పోయినాయి, బట్టలు పోయినాయి. బళ్ళు మావు కాదు కాబట్టి పోయినాయి. సో మా దగ్గర టై బ్యాగ్ ఉంది, కింద ఒక స్ట్రాప్ ఉంటుంది టైకి పెట్టుకోవడానికి, అది పెట్టుకోలేదు. సో అదేమైందంటే డైరెక్ట్ డిస్క్ ప్యాడ్లో వెళ్ళి ఫోక్స్కి పిన్ అయిపోయి డిస్క్ ప్యాడ్ చుట్టూ ఒక్క రౌండ్ కొట్టింది. సో లక్కీగా ఏమీ కాలేదు. వెదర్ ఇలాగే శ్రీనగర్ వరకు ఉంటే మాత్రం చాలా హ్యాపీ. 6 hours కాదు 7 hours అయినా కూడా ప్రశాంతంగా డ్రైవ్ చేసుకు వెళ్ళిపోవచ్చు. కానీ కొంచెం వాన వచ్చి కొంచెం వెదర్ బాగోకపోతే మాత్రం పొద్దున వేసినట్లు అందరూ డ్యాన్స్ వేస్తాం మేము నలుగురం. ఈ స్ట్రెచ్ మేము డ్రైవ్ చేస్తుంటే మాకు యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టు ఏం పెద్దగా అనిపించట్లేదు. ఈ కేరళలో వాయనాడు, మున్నార్, కొంచెం చిన్న ఊర్లు క్రాస్ చేసేటప్పుడు ఎలా అయితే ఉందో అలా ఉంది యాక్చువల్గా ఇక్కడ. యాక్చువల్గా మేము రేపు ఈ 2 nights శ్రీనగర్, రేపు నైట్కి వెళ్ళాలి మేము. అంటే ఎల్లుండికి అండ్ ఆ పక్క రోజు ఈ రెండింటికి మేము ఈ 2 రోజులకి మాత్రం మేము రెంట్ తీసుకోవాల్సి అనుకుంటున్నాం. మా ప్లాన్ ఎక్కడ కూడా షేక్ అవ్వకుండా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎందుకంటే శ్రీనగర్ August 15th దట్టు అది బార్డర్ ఏరియా, వానలు పడుతున్నాయి అంటున్నారు, వెదర్ వార్నింగ్స్ ఉన్నాయన్నారు, ఫ్లడ్ వార్నింగ్స్ ఉన్నాయన్నారు. చూద్దాం. యాక్చువల్గా మేము ఢిల్లీ నుంచి జలంధర్ రైడ్ చేసేటప్పుడే ఈ వెహికల్ రెంట్స్ ఇచ్చే అతను 2-3 అడిగాం మేము ఆల్రెడీ. ఇప్పుడు ఒక చోట రెంట్ తీసుకుంటామంటే మనం ఒక 3-4 ప్లేసెస్లో ఆల్రెడీ కనుక్కుని ఉంటాం కదా. సో మేము ఆ 2-3 కాల్ చేసి అడిగాం. అంటే మేము మీ దగ్గర బైక్ రెంట్ తీసుకుంటామని చెప్పేలాగా ఒక మూమెంట్ ఇచ్చి, ఏంటి అక్కడ వెదరు ఎలా ఉంది, చేయగలమా లేదా అంటే వాళ్ళు ఇద్దరు కూడా చాలా కాన్ఫిడెంట్ చెప్పారు. ఢిల్లీలో రైన్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్గా పడుతున్నాయి, అప్పుడు పడుతున్నాయి, ఒకసారి పడట్లేదు, సో మీరు దాన్ని ప్రెడిక్ట్ చేయలేరు. వాళ్ళని అడిగితే వాళ్ళైతే చెప్పారు, మీరు ఢిల్లీ నుంచి జలంధర్ కొట్టలేరు, ఎందుకంటే జలంధర్లో వానలు ఉన్నాయి, ఢిల్లీలో వానలు ఉంటున్నాయి, అది కొంచెం అది హాఫ్ డేలో మీరు పోవాలంటే పోలేరు అని చెప్పారు. అంటే హాఫ్ డే మేము చెప్పాం వాళ్ళకి, ఇలా ఫ్లైట్ ఇంత ఉంది, మేము 12:30కి రైడ్ స్టార్ట్ చేస్తామని చెప్పేశారు. మీరు వెళ్ళలేరు, వాళ్ళ పక్క రోజు ప్లాన్ ఏంటి అన్న, ఇలా శ్రీనగర్ అన్న హైలీ ఇంపాసిబుల్, మీరు బ్యాక్ టు బ్యాక్ కొట్టలేరు అన్నారు. మేము సౌత్ ఇండియా రైడ్ చేశాను యాక్చువల్గా. నేను ఈ వ్లాగింగ్ స్టార్ట్ చేయకముందు సౌత్ ఇండియా రైడ్ చేశాను. అది ఒక 2500 kilometers స్ట్రెచ్ ఉంటుంది. ఏది మొత్తం ఈ కోస్టల్ లైన్ ఉంటుంది సౌత్ ఇండియాలో, బెంగళూరు నుంచి ఉడిపి, మళ్ళీ అక్కడ కేరళలో ఉన్నవన్నీ కూడా నాకు తెలిసి త్రివేంద్రం, మళ్ళా నేను అది రీసెంట్గా చేశాను, May 22nd, ఒక 3-4 months బ్యాక్ చేశాను. నేను బెంగళూరు నుంచి ఉడిపిలో కొంచెం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము. ఎందుకంటే ఉడిపికి మేము ఆల్మోస్ట్ 4కో 5కో రీచ్ అయిపోయినాము. ఏషియాలో లార్జెస్ట్ టెంపుల్ కృష్ణుడిది ఉంది అని చెప్పారు. లార్జెస్ట్ లేకపోతే ఏదో ఏరియా వైజో లేకపోతే ఏదో దానికి ఏదో స్పెషాలిటీ ఉంది, ఏషియాలో రికగ్నైజేషన్ ఉంది, ఏషియా వైడ్ అని చెప్తే మేము దాన్ని విజిట్ చేసాము. అప్పుడు అయితే ఏదో 1-2 ప్లేసెస్ చూసాము. మళ్ళీ మేము పక్కన తిరువనంతపురం స్టార్ట్ అయిపోయినాము. మళ్ళీ ఇంకొక కోస్టల్ సిటీ అలెప్పే, కరెక్ట్. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక స్టాప్ పెట్టాము అనుకుంటే ఎక్కడికో. తర్వాత మేము కన్యాకుమారికి వచ్చాము. కన్యాకుమారిలో కొంచెం బాగానే తిరిగాం. అప్పుడు ఆల్మోస్ట్ సన్నీ, ఇది సమ్మర్ ఉండే, సో బాగుండింది అప్పుడు. అది ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ కన్యాకుమారి నుంచి రామేశ్వరం, మళ్ళీ ధనుష్కోడి నుంచి రిటర్న్ మదురై నుంచి వెళ్ళాలి అనుకున్నాం ప్లాను, కానీ వెళ్ళలేదు. మేము తర్వాత తంజావూరు వెళ్ళాం. తంజావూరులో అది ది బిగ్ టెంపుల్ అనుకుంటే దాని పేరే,
అది దాని ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంటుంది చూడడానికి. తంజావూరు, మళ్ళీ తంజావూరు నుంచి ఈ కొల్లి హిల్స్ వచ్చింది అనుకుంటా ఆఫ్ రోడ్. ఓ హారబుల్. లేదు యాక్చువల్గా మేము వెళ్ళేదానితో పోలిసి నథింగ్ అసలు. సో తంజావూరు నుంచి కొల్లి హిల్స్ పెట్టుకొని సేలం మీద నుంచి కృష్ణగిరి, హొసూర్, బెంగళూరు, పాండిచ్చేరి కూడా ప్లాన్ ఉండింది. మేము 1-2 ప్లేసెస్ డ్రాప్ చేసేసాం, ఎందుకంటే అప్పటికే అది మాకు 1 వీక్ 2500 కిలోమీటర్స్ మేము ఆల్మోస్ట్ 5 డేస్ 6 డేస్ 5 నైట్స్లో కవర్ చేసినాం అనుకుంటా. సో అప్రాక్సిమేట్గా 300-400 వస్తుంది అనుకుంటా కిలోమీటర్స్ పర్ డే. ఇవి కూడా బాగానే కొట్టాం. కానీ అప్పుడు మేము ఏం చేసామంటే ఫస్ట్ 2 డేస్ మాత్రం డే టైంలో రైడ్ చేయడం చేసాం. కానీ సమ్మర్లో బాబోయ్ దుమ్ము ఎక్కువ వేస్తున్నాడు అంకుల్. సమ్మర్ అవ్వడం వల్ల ఫస్ట్ 2 డేస్ మాత్రమే మేము డే టైంలో చేసాము. మళ్ళీ మాకు అర్థమైపోయింది అది కూడా మేము రైడ్ చేసిన పార్ట్ ఏంటంటే మొత్తం కోస్టల్ లైన్లోనే చేస్తున్నాం. కరెక్ట్గా సీ షోర్స్లోనే రైడ్ మొత్తం ఉంటుంది మోర్ ఆర్ లెస్. సో అక్కడ ఏమన్నా హ్యూమిడిటీ, దట్టు సమ్మర్, దట్టు కేరళ. ఇంకొకటి ఏంటంటే కేరళ రోడ్స్ కూడా అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. హారిబుల్ రైడ్ అది కేరళ పార్ట్ మాత్రం. కానీ ఓవరాల్గా రైడ్ అయితే మాకు చాలా బాగా అనిపించింది. పర్టికులర్గా రామేశ్వరం టు కాదు కన్యాకుమారి నుంచి రామేశ్వరం ఒక నైట్ స్ట్రెచ్ చేసాము. మేము ఒక భోజ్ చేసాము, 10కో ఎందుకో బయలుదేరాము. రోడ్స్ చాలా బాగుంటాయి. 1 వేనే, కొంచెం వరకేమో 2 వే ఉండింది, బట్ మోస్ట్లీ 1 వే అది. మనం ఈరోజు ఆల్రెడీ ఒక 220 కిలోమీటర్స్ ఆర్ 250 కిలోమీటర్స్ కవర్ చేసేసాం. సో ఇంకొక 150, ఐ థింక్ 280 కవర్ చేసాం అనుకుంటాను. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మేము జస్ట్ ఇందాకే 3 o'clock బ్రేక్ తీసుకున్నాం, లంచ్ బ్రేక్. కానీ ఫుడ్ అయితే ఇక్కడ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మ్యాగీ కొంచెం అటు ఇటుగా ఫుడ్ మీద ఏ మాత్రం డౌట్ ఉన్నా మ్యాగీ అంతే. అది సేవియర్ ఇప్పటికైతే మాకు. అండ్ సో ఇంకా ఇది అయితే 2 వేనే ఉంది. ఇది ఎక్కడి వరకు ఉందో మాకు తెలీదు. మ్యాప్స్ ఒకసారి చెక్ చేయాలి. చెప్పానుగా మా అందరి ఫోన్స్కి నెట్వర్క్ రావట్లేదు. సో ఓన్లీ మా ఫ్రెండ్ ఫోన్ ఒక్కడికే వస్తుంది. అది మాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు ఎంతవరకు 2 వే చూపిస్తుందో ఏంటో అని. సో ఇన్ కేస్ ఒకవేళ ఇదే ఉన్నా కూడా నార్మల్ 2 వే అంత క్రూజ్ చేయలేం స్పీడ్, బికాజ్ ఇది ఘాట్లో ఉంది కాబట్టి. మ్యాక్స్ 80s లేదా 70 ఇంతే, ఈ రేంజే ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో లైట్ చినుకులు పడుతున్నాయి, కానీ చాలా బాగుంది ఇక్కడ వెదర్ అయితే. కూల్గా ఉంది రైడ్ చేయడానికి. ఇది యాక్చువల్గా రైడ్ చేయడానికి పర్ఫెక్ట్ వెదర్ ఇది. సో మేమైతే చాలా క్యూరియస్గా ఉన్నాము లేలో రోడ్స్ అండ్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. చూద్దాం ఏమవుతుందో, ఎక్కడెక్కడ వానలు ఉన్నాయి, ఎక్కడెక్కడ నిజంగా ఫ్లడ్స్ ఉన్నాయో. సో మనాలి నుంచి ఢిల్లీకి అయితే మాకు ప్లాన్ ఉంది. ఇప్పటి వరకు కూడా మాకైతే మనాలి నుంచి డైరెక్ట్ ఢిల్లీ కొడతానే ప్లాన్ ఉంది. लेफ्ट साइड हाँ ठीक है.
యాక్చువల్గా మా లైట్ మీద ఎంత దుమ్ము ఉందంటే అసలు మా లైట్ పని చేయనట్టే చెప్పాలంటే. ఇప్పుడు మీకేం కనిపిస్తుందో నాకైతే తెలీదు, బట్ గోప్రోలో క్యాప్చర్ అవుతుంది అనుకుంటున్నాను అంతా క్లియర్గా, ఎందుకంటే నేను సెట్టింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉంచాను, కొన్ని ఆర్డర్లో ఉంచాను. చూద్దాం. దీని కింద ఉండడం వల్ల ఏమో తెలియదు, క్లైమేట్ కూడా కూల్ అయిపోయింది కదా. నా ఇంజిన్ అమ్మో ఎంత చూపిస్తుంది, అది అక్యురేట్ కాదు నాకైతే తెలియదు, బట్ నేనైతే ఫీల్ అవుతున్నా కాళ్ళ దగ్గర. బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఈ హిమాలయన్ 450 అయితే ఇది ఎంత తిరిగింది, 10,000 తిరిగింది అంతే. హార్డ్లీ 2 సర్వీసెస్ అయి ఉంటాయేమో, 2 లేదా 3. ఫస్ట్ సర్వీస్, సెకండ్ 5K, థర్డ్ 5K అనుకుంటే కూడా 2 రెగ్యులర్ సర్వీస్ అయి ఉంటుందేమో. కానీ ఏమన్నా హీట్ ఉందా అసలు బండ్లో, చాలా ఎక్కువ. 36 ఎంత ఉంది, 36 36 ఉంది ఇక్కడ. ఓకే, కొంచెం వేడిగానే ఉంది. 4 కిలోమీటర్స్ ఏమో, 4, 5 మ్యాక్స్ 6 లోపల ఉంటుందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే నా టేల్ ల్యాంప్ కూడా ఫుల్ మట్టితో నిండిపోయింది. మీకు నెంబర్ ప్లేట్ నేను చూపిస్తే ఎప్పుడైనా దిగితే నెక్స్ట్ టైం. అసలు చూడండి, ఏం నెంబర్ ప్లేట్ పోలీసు వాడికి అసలు ఏం ఆపినా ఏం కనపడదు అసలు. ఇది మేబీ బుడ్డటాలను అనుకుంటున్నాను నేను. అసలు మేము నెక్స్ట్ స్టాప్ ఆపినప్పుడు టేల్ ల్యాంప్ అసలు చూడండి ఏమన్నా కనిపిస్తుందా. నన్ను పాస్ చేద్దాం బ్రో. ఇది 2 వేనా 1 వేనా, నేను కాన్ఫిడెంట్గా వచ్చేసా అసలు. ఓకే, ఐబీ మాత్రం పనిచేస్తుంది కొంచెం, ఏం అనిపించట్లా అసలు. గుడ్డోడు బండి తోలినట్టే. కనీసం వీలున్న లైట్లు వేస్తే నేను బయటకు వెళ్ళిపోతా, ఆ లైట్లు కూడా లేదంటే దెబ్బ అయిపోతా. అయిపోయింది. ఏమో వాళ్ళు డైవర్ట్ చేశారు, ఎందుకో తెలియదు మాకు. ఫస్ట్ పోలీస్ అతను ఆపాడా, డైవర్ట్ చేశాడా, ఆపాడు అనుకుంటా. రెండో అతను వదిలేశాడు, మళ్ళీ మూడో అతను డైవర్ట్ చేశాడు. మాకేం అర్థం కాలేదు కాసేపు. అది చెక్ పోస్టా లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా కూడా మాకు అర్థం కాలే. మ్యాప్లో ఏం చూపి మేము ఎక్కడికి వెళ్తున్నాం అసలు. అమ్మో, ఇప్పుడు కానీ ఇక్కడ ఏం రూట్ క్లోజ్ అన్నాడంటే మేము దెబ్బైపోతాం. కొంప తీసి శ్రీనగర్లో పంపించరే, ఇది బందోబస్తు ఉండడం వల్ల. అది August 15th కదా, అది బార్డరు. ठीक है, अभी यहाँ पे स्टे कीजिएगा आप लोग नीचे यात्रा निवास में, और मारने को सुबह 5 बजे। ठीक है, ओके, कोई डाउट? कुछ नहीं। मोड़ लो गाड़ी, ले जाओ नीचे। अभी नहीं जाने देगा कोई आपको, सुबह जाना है इधर से। इधर रहने होने खाने के लिए सब कुछ है, कोई दिक्कत नहीं। ओके, कोई रीजन है सर? रास्ता बंद हो गया, स्लाइड हो गया। हाँ मॉर्निंग 5 o'clock का मॉर्निंग 4 बजे, मॉर्निंग 4। ओके ओके सर। 4 3 4 4 o'clock है। ओके, Then you will be left from this personal 4 o'clock. ओके Early morning 4 o'clock you are left. ओके, The resident. हम्म। You can go rest and prepare
has been provided residential and food items. ఓకే 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 हमको सवाल करना रोड ఫైనల్గా దెబ్బ అయిపోయాము. ప్లాన్లో చేంజెస్ జరుగుతాయి. వెళ్దాం.